ఇక రిసెప్షన్ ఏర్పాట్లు చూసి మహాకు చాలా కోపం వస్తుంది. ఒకరోజు మీ ఇంట్లో తలదాచుకున్న పాపానికి నన్ను నిజంగానే నీ భార్యని చేసేస్తున్నారని మండిపడుతుంది చక్రి పైన మహా. వాళ్ళకు పోలీస్ స్టేషన్‌లో జరిగింది తెలియదు కదా! అందుకే హడావిడిగా చేస్తున్నారని, వాళ్ళకు ఏ పాపం తెలియదని చక్రి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ అన్నలకు అసలు బుద్ధి లేదు అని మహా అంటుంది. మనకు చెప్పకుండా ఈ ఏర్పాట్లు ఎలా చేస్తారని అంటుంది. ఇదంతా బయట ఉన్న మాధవ్ వింటాడు. డోర్ కొట్టి లోపలికి వస్తాడు. మీ నాన్నగారికి తగ్గిపోయిందని తెలిసిన తర్వాతే ఈ ఏర్పాట్లు చేశామని, నీకు కొంచెం బాధగా ఉన్నా మా వాళ్ళు సర్ప్రైజ్ చేద్దామంటే చెప్పలేదని చెప్తాడు. కొత్త బట్టలు ఇచ్చి వేసుకొని రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు మాధవ్. మాధవ్ ఇదంతా విన్నాడేమోనని మహా చాలా బాధపడుతూ ఉంటుంది. చిన్నప్పుడు నాకు మా మేనమామ ఉండేవాడు. అతను నన్నెంతో ప్రేమగా చూసుకునేవాడని, ఇన్నాళ్లకు మళ్ళీ అంత ప్రేమ మీ అన్నయ్య దగ్గరే కనిపిస్తుందని, అలాంటి వాళ్ళను మోసం చేయడం తగదని నేను వెళ్ళి నిజం చెప్పేస్తానని మహాలక్ష్మి అంటుంది. దీనికి చక్రి అడ్డుపడతాడు. కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి కదా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. మా అన్నయ్యలు చెప్పినా వింటారు కానీ ఇప్పుడు వచ్చిన గెస్టులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని చక్రి అంటాడు. రేపటి నుంచి మమ్మల్ని అందరూ నానా మాటలు అంటారని మేము ఊర్లో తలెత్తుకొని తిరగలేమని అంటాడు చక్రి. మా అన్నయ్య పరువు మొత్తం పోతుందని చెప్తాడు. కాబట్టి మనం కొంచెం సేపు భార్యాభర్తలా నటించక తప్పదని చెప్తాడు మహాతో చక్రి. ఇప్పుడు నేను వచ్చి మీ పక్కన నిల్చుంటే నిజంగానే భార్యని అయిపోతానని, అది నా వల్ల కాదని మహా అంటుంది. మనం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోలేదని, మనకు జరిగింది పెళ్ళే కాదని అంటుంది. ఒక అమ్మాయి తన మనసుకు నచ్చకుండా ఏ అబ్బాయిని భర్తగా ఊహించుకోలేదని చెప్తుంది మహా. అందరి ముందు నేను మీ భార్యగా ముద్ర పడడం నా వల్ల కాదని అంటుంది. మీరు వెళ్లి చెప్తారా? లేక నేనే వెళ్లి చెప్పమంటారా? అని అంటుంది మహా చక్రితో. మా ఇంట్లో ఆడపిల్లలు లేరని, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియక ఇలా జరిగిందని అంటాడు చక్రి. మీరిక్కడే ఉండండని, నేనే వెళ్లి మా వాళ్ళకి చెప్పి చూస్తానని చెప్తాడు చక్రి. ఇక మరోవైపు బయట వాళ్ళ అత్త, పెద్దనాన్నని చూసిన మాధవ్ వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తాడు. కూర్చోమని చెప్తాడు. "మేము మీ ఇంట్లో ఫంక్షన్ చూడడానికి రాలేదని, మీరెలా నవ్వుల పాలవుతున్నారో చూసి ఆనందించడానికి వచ్చామని" చెప్తారు. ఇంతలో రెడీ అవ్వకుండా బయటకు వచ్చిన చక్రిని చూసి మాధవ్, కేశవ్ నిలదీస్తారు. "నువ్వెళ్ళి త్వరగా స్నానం చేసి రమ్మని" చెప్పి తొందర పెడుతూ ఉంటారు. ఇంతలో వచ్చిన జనంలో ఒకరు ఫోన్‌లో వచ్చిన న్యూస్ చూస్తారు. అందులో చక్రి, మహాకు పెళ్లి జరిగినట్లు వచ్చిన వార్త ఉంటుంది. అది చూసి కేశవ్ ఎంతో సంతోషిస్తాడు. ఇక అందరికీ చూపించి, "ఇదిగో మా అన్నయ్యకు పెళ్లి కాలేదని మాట్లాడుకుంటున్న వారందరికీ ఇదే సాక్ష్యం" అంటూ చూపిస్తూ ఉంటాడు. ఇంతలో గాయత్రి అక్కడికి వస్తుంది. "ఏంటి బట్టలు వేసుకోలేదని" చక్రిని అడిగితే, "మహా రూమ్‌లో ఉన్నాయని" చెప్తాడు చక్రి. తను వెళ్లి తీసుకొస్తానని వెళ్లి తీసుకొచ్చి ఇస్తుంది. పెళ్లి కూతుర్ని రెడీ చేస్తానంటూ మళ్ళీ మహా రూమ్‌లోకి వెళ్లి హడావిడి చేస్తుంది. దీంతో మహాకి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోమని గట్టిగా అరుస్తుంది గాయత్రి పైన. బయటకొచ్చిన గాయత్రి ఎంతో బాధపడుతుంది. అసలు ఆ అమ్మాయి రెడీ అయ్యి ఈ ఫంక్షన్‌కి వచ్చేలా లేదని మాధవ్‌కి చెప్తుంది గాయత్రి. వాళ్ళ నాన్న ఆస్పత్రిలో ఉన్నాడని, కంగారులో ఉందని, అందుకే అలా ప్రవర్తిస్తుందిలే అని సర్ది చెప్తాడు మాధవ్. ఇప్పుడు కానీ ఈ ఫంక్షన్ ఆగిపోతే చూడ్డానికే మా అమ్మ, పెద్దనాన్నలు వచ్చారని, ఇక మీరు జీవితాంతం వాళ్ళను భరించలేరని చెప్పి వెళ్ళిపోతుంది గాయత్రి. దీంతో చక్రి మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఎందుకు మీ అన్నయ్యలకు చెప్పలేదని మహా అతనిపై మండిపడుతుంది. ఒక్కసారి బయటకొచ్చి నువ్వే చూడు. ఈ సమయంలో అసలు నేను ఈ విషయం చెప్పలేకపోతున్నాను అని అంటాడు చక్రి. అయితే నేనే వచ్చి మీ అన్నయ్యలకు చెప్తానంటూ మహా బయటకు వెళ్ళబోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.